హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? మీ ఇంట్లో ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే సాటర్డే వచ్చిందంటే ఎక్స్ట్రా పనేనండి. ఇంకా ఆ రోజు మాప్ పెట్టుకోవాలి. సాటర్డే కదా దీపం పెట్టుకుంటాము, అందుకని మాప్ పెట్టుకోవడం. అలానే ఉన్న బట్టలన్నీ మళ్ళీ ఆదివారం వచ్చిందంటే ఈ పని డబల్ అయిపోతుంది. ఎందుకంటే సండే వచ్చేసరికి కర్రీలు అవి తెచ్చుకుంటాము, ఆ రోజు బయటకు వెళ్ళే పనులు ఉంటాయి, ఇవన్నీ హెవీ అయిపోతాయని చెప్పేసి కొంచెం లేవడం కూడా లేట్గా లేస్తాను. ఎందుకంటే హాలిడే వచ్చిందంటే ఒక గంట లేట్గా లేచి ఒక గంట రెస్ట్ తీసుకోవచ్చు కదన్న విధానం ఉంటుంది. అందుకని ఉదయమే కొంచెం ఎక్స్ట్రా పనిగా తెల్లవారు 5 గంటలకు అయితే లేచాను. మొత్తం బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసాను. నా బట్టలు మా వారివి అయితే వేసాను. నా బట్టల్లో వేస్తే మళ్ళీ రంగులు అంటిపోతాయని ఆయనకి నచ్చదండి, అందుకని నాకు చేతితో ఉతుక్కున్నాను. అలానే పప్పు అన్నీ నానబెట్టుకున్నాను, అవన్నీ ఇప్పుడు గ్రైండర్కి వేసాను. గ్రైండర్ అయితే ఇప్పుడు అవుతుందండి. ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో కదండి. మీ ఇంట్లో కూడా సాటర్డే వస్తే ఇంత అడావిడిగా ఉంటుందా లేదా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే కంపల్సరీ ఉంటుంది, గృహిణులకి ఉంటుందండి వండుతానన్ను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.